హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ కుస్కా రైస్ అండి. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎలాంటి నాన్ వెజ్ కూడా అవసరం లేకుండా మనం హ్యాపీగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఎగ్ కుష్కా అనొచ్చు లేదా ప్లెయిన్ కుష్కా అనొచ్చు. నేను ఎగ్ ఫ్రై చేసి వేసాను అందులో. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్ బాయిలింగ్ పెట్టేశాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. నెక్స్ట్ మనం మసాలా కోసం ఈ మసాలా దినుసులు కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన కూల్ అవుతుంది. ఈలోపు కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా పేస్ట్లో ఒక 1 స్పూన్, ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను నేను. పెద్ద స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మన కుష్కా రైస్కి ఈ మసాలాతో మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఎలాంటి సైడ్ డిష్ కానీ అలాగే నాన్ వెజ్ అవసరం లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే ఈ మసాలా పేస్ట్లోనే కొంచెం వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని పౌడర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒక టొమాటో, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఆ రైస్ మసాలాకి మంచిగా పట్టుకునేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్కి ఇక్కడ 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చిందంటే చాలు, రైస్ పొడి పొడిగా మంచిగా ఉడికిపోతుంది. ఇది వచ్చేసి ఆప్షనల్. నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను. ఇందాక మసాలా చేసిన ఫ్రై కడాయిలోనే ఇది కూడా వేసుకున్నాను. సింపుల్ అండ్ ఈజీగా 10 మినిట్స్లో చేసేయచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఏం కూర చేయాలన్నప్పుడు, తెలియనప్పుడు కూడా హ్యాపీగా చేసుకొని కడుపు నిండా తినేసేయచ్చు. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.